కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పుష్ప శ్రీవాణి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాను సెంటిమెంట్ గా భావిస్తున్న అల్లువాడ గ్రామ రామాలయంలో పూజ నిర్వహించి ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలోనే కురుపాం నియోజకవర్గం అభివృద్ది చెందిందని పుష్ప శ్రీవాణి అన్నారు. ఈసారి వైసీపీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పుష్ప శ్రీవాణి ఓటర్లకు పిలుపునిచ్చారు. వాళ్ళ మాటలు ఎంతసేపు పేపర్ల వరకు మాత్రమే పరిమితం. గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట లేదా డ్వాక్రా రుణమాఫీ చేస్తామే, గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ లేదా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామే, ఇవన్నీ హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత పక్కన పెట్టి ప్రజలను మోసం చేయలేదా? ఈ రోజు ఏ మొహం పెట్టుకుని ప్రజల ముందుకు వచ్చి మేము ఇన్ని పథకాలు ఇస్తామని ఏ రకంగా చెప్తారు? ప్రజలు ఎలా నమ్మాలి? ఈరోజు ప్రజలనే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పే మాయ మాటల్ని నమ్మట్లేదన్న నిజాన్ని తెలుగుదేశం వాళ్ళు తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చారు. మేనిఫెస్టోని ప్రతి ఇంటికి పంపించారు. ప్రతి ఒక్కరిని మీరే టిక్కు పెట్టండి, నేను ఇచ్చినటువంటి హామీ నెరవేర్చానా లేదా, మీరే టిక్కు పెట్టండి, మీరే మార్కులు వేయండి అని చెప్పి ప్రతి ఇంటికి మేనిఫెస్టో పంపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే మేనిఫెస్టోని ప్రజలకు హామీ ఇచ్చి గెలిచి ఓట్లు వేయించుకుని పదవి వచ్చిన తర్వాత చెత్తబుట్లో పాడేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరి మధ్య తేడా చూడండి. ఎవరు హామీ ఇస్తే నెరవేరుస్తారు, ఎవరు వస్తే పాలన బాగుంటుంది, ఎవరు వస్తే పేదవాడు బాగుంటాడన్నది ఆలోచించుకొని ఈరోజు మేమేం చెప్తున్నాం, మీకు మంచి జరిగిందని నమ్మితే, మీకు మేలు జరిగిందని నమ్మితే, మళ్ళీ జగన్ వస్తేనే సంతోషంగా ఉంటామని నమ్మితే మాకు ఓటు వేయండి అని నిజాయితీగా మిమ్మల్ని అడుగుతున్నాం. మీ అమూల్యమైనటువంటి ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి 2 ఓట్లు వేయాలి. ఎంపీ అభ్యర్థికి 1 ఓటు, కనూజరాణి గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నాకు, ఇద్దరికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని, జగన్ అన్న పాలనకి మద్దతు తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.